ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ్ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ అనారోగ్యం కారణంగా మృతి చెందారు. వారం రోజుల క్రితం హైదరాబాద్లో సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డ విజయ్ రంగరాజు మెరుగైన వైద్యం కోసం చెన్నైకి వెళ్లారు. దీనిలో భాగంగా చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. రాజ్ కుమార్ మరణంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దిగ్భ్రాంతికైతే గురైంది. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం అయితే ప్రకటిస్తున్నారు. విజయ్ రంగరాజు అప్పట్లో ఎంతో ఫేమస్ నటుడు. విలన్ పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న నటుడు. నటుడిగా ఆయన ప్రస్థానం భైరవ్ ద్వీపం కంటే ముందే జరిగిందంటారు. అశోక్ చక్రవర్తి, స్టేట్ రౌడీ, విజయ్ చిత్రాల్లోనూ విజయ్ రంగరాజు నటించారని తెలుస్తోంది. 1993లో ఈవీవి సత్యనారాయణ దర్శకత్వం వహించిన మగరాయుడులోనూ కూడా నటించారు. ఆ తర్వాత మేడం అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత 1994లో భైరవ్ ద్వీపం సినిమాలో విలన్ పాత్రతో ఎంతో ఫేమస్ అయ్యారు. నటుడుగా ఆ సినిమాకి అతడికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. అటుపై గోపీచంద్ హీరోగా నటించిన యజ్ఞంలో నటించి వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత విశాఖ ఎక్స్ప్రెస్, డమరకం, బాండ్ బాజా, శ్లోకం చిత్రాల్లో నటించారు. అయితే నటుడిగా విజయ్ రంగరాజుకు రావాల్సిన గుర్తింపు రాలేదు. ప్రతిభావంతుడైనా గానీ అవకాశాలు అందుకోవడంలో వెనుకబడ్డారు. అలా గంగరాజ్ కెరీర్కి గ్యాప్ ఏర్పడింది. ఆయన మంచి బాడీ బిల్డర్ కూడా. వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్లో ఎంతో ప్రావీణ్యం సంపాదించారు. ఈయన మంచి ఫిట్నెస్ ప్రియుడు. తమిళ, మలయాళం, తెలుగు చిత్రాల్లో కూడా సినిమాలు చేశారు. విజయ్ రంగరాజుకు 2 కుమార్తెలు ఉన్నారు. ఈయనకి రజనీకాంత్ గారితో కూడా మంచి స్నేహం ఉందని అంటారు. అతడి పరిచయంతోనూ కూడా కొన్ని సినిమా అవకాశాలు అందుకున్నట్లు పలు సందర్భాల్లో రంగరాజు గారు చెప్పుకొచ్చారు.